పెద్దలార మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ తెలుగు మూవీ రివ్యూ ఇది. గోదావరి గట్టు పైన హీరో, హీరోయిన్ కొత్త వాళ్ళు. హీరోయిన్ తండ్రి జగపతి బాబు మాజీ అంతకుముందు చాలా కాలం ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం హీరోగా చేశాడు. హీరోయిన్ లైలా, ఇందులో హీరోయిన్ మాజీ హీరోయిన్ లైలా హీరోయిన్ తల్లిగా చేసింది. లైలా పాత్ర హౌస్ వైఫ్గానే మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ. సో సినిమా కథకు వచ్చినప్పుడు ఆటో తోలుకుంటూ హీరో బతికేస్తూ ఉంటాడు. అదొక మిడిల్ క్లాస్, అంటే వ్యవసాయం కౌలుకు చేసుకొని బతికేస్తూ ఉంటుంది హీరో ఫ్యామిలీ. కౌలుకు పొలం తీసుకొని కుటుంబం నడిపిస్తూ పిల్లల్ని చదివించుకుంటాడు. కూతురు కొడుకు, హీరోయిన్ చెల్లెలు. అదే హీరోకి చెల్లెల్ని చదివిస్తూ ఉంటారు. హీరో ఆటో వేసుకొని నడిపేస్తూ ఉంటాడు. ఈ హీరోయిన్ సైడ్ ఒకతే కూతురు, వాళ్ళు నడిపించుకుంటూ కుటుంబాన్ని సాగదీసుకుంటూ ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు హీరోయిన్ తండ్రి జగపతి బాబు. సో ఈ క్రమంలో ఫ్రెండ్స్ మధ్య, అంటే ఆల్కహాల్కి నేను ఎప్పుడూ వ్యతిరేకమే, కానీ ఈ మూవీకి సంబంధించి ఆల్కహాల్, ఆటో పందాలు, ప్రైజ్ మనీలు ఉంటుంటాయి గ్రామీణ ప్రాంతాలు ఉండే సహజ క్రీడలు. సో ఇందులో కూడా ఆటో పందాలు ఉంటాయి. ముందు మట్టి దుబ్బలు దాటించుకుంటూ పోవటం, దాని తర్వాత ట్రాక్టర్ నుంచి ఆటోలకు వచ్చింది వ్యవహారం. అంటే డిఫరెంట్ కోసం తీసి ఉండొచ్చు డైరెక్టర్. దాని తర్వాత ఎవరిగడ్డ వాళ్ళు దాటుకొని వచ్చి చేసే కార్యక్రమం. అందులో ఫ్రెండ్షిప్లు అవన్నీ మెలుతాయంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అఫెక్షన్ని అన్నిటినీ కలిపి చూపించే ప్రయత్నం చేశారు. సో ఓ సందర్భంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే లాస్ట్ రన్కి అవుట్ ఇస్తారు. అవుట్ ఇచ్చే దగ్గర కూడా జరుగుతుంది అవుట్ కాదనేది. దాని దగ్గర అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తూ ఉంటాడు హీరోయిన్ కూడా పోతే హీరోయిన్ కొట్టేస్తారు. సహజంగా హీరోయిన్ అందరిని కొట్టుకుంటూ పోతుంది ఫస్ట్ నుంచి ఎవరి దాకా, కానీ హీరో కొట్టేస్తాడు. సో హీరోయిన్ తండ్రి సీరియస్ అనేది ఇందులో సారాంశంగా అనిపిస్తుంది. సో ఇక్కడ డైరెక్టర్ చాలా ప్రయత్నం అయితే చేశాడు. హీరోయిన్ ఫ్యామిలీ క్రిస్టియన్, హీరో ఫ్యామిలీ తండ్రి హిందూ, తల్లి ముస్లింగా చూపించే ప్రయత్నం చేశాడు క్లైమాక్స్లో. సో 3 మతాల సమ్మేళనమే ఇలా పెళ్ళాగా మనకు అనిపిస్తుంది కొత్త తరానికి వచ్చేసరికి. సో మతాలన్నీ ఒకటే అనేది చూపించే ప్రయత్నం కూడా చేశాడు. సో మధ్యతరగతి కుటుంబం, అట్లా చెప్పాల్సి వస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబంగా ఇది మనకి కనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్తోని కూర్చొని తాగినట్టు కనిపిస్తుంది, కానీ వాడు ఫ్రెండ్స్ అందరూ తాగుతున్న దగ్గరే కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఆటో తోలుకోవటం అదొక దినచర్యగా ఉంటుంది అతనికి. సో హీరోయిన్లో లవ్లో పడ్డ దగ్గర నుంచి హీరోయిన్ చుట్టూ తిరగటం కార్యక్రమం ఉంటుంది. అల్లారం ముద్దుగా ఒకవైపు యూత్ హీరోయిన్ లవ్ స్టోరీ ఒకవైపు, రెండో వైపు తండ్రికి సంబంధించి తండ్రి కూతురు యొక్క లవ్ స్టోరీగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రెండింటి మధ్య పోటాపోటీగా చివరిదాకా కన్ఫ్యూజన్గా పెట్టేస్తూ ఉంటుంది. సో బీటెక్ అంటే సో మూవీని ఎంటర్టైన్మెంట్గానే చూడాలి. సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. వీలుంటే తప్పకుండా చూడండి, మీ సమయం డబ్బు వృధా కాదు. సో హీరోయిన్కి సంబంధించి సహజంగా హీరోయిన్కి ఫోన్ ఉండదు, హీరో ఫోన్ చేద్దాను డైరెక్ట్ కలుసుకోవటం. సో కాలేజ్ దగ్గర పోవటం, ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది, సెంట్రీస్ అన్ని ఉమెన్స్ కాలేజ్ చూపిస్తుంటారు బీటెక్ కాలేజ్కి సంబంధించి. ఆ విధంగా ఇది ఉంటుంది. మధ్యలో హీరో ఫ్రెండ్స్ కామెడీ బాగుంటుంటుంది వివిధ సందర్భాలను బట్టి. ప్రాక్టికల్గా ప్రజల్లో నానేటువంటి మాటలే రిపీటెడ్గా రైటరు రాసి మెప్పించే ప్రయత్నం చేశాడు. సో ఆ విధంగా ఈ మూవీ ముందుకెళ్తూ ఉంటుంటుంది. ఇంకొక వైపు హీరోయిన్ మరదలు హీరోయిన్ చేసుకోవాలని చివరిదాకా ట్రై చేస్తుంటుంది. వసపోసిన వసపెట్టిలాగా ఫస్ట్ నుంచి చివరిదాకా వాగుతూ మాట్లాడుతూ మనకు కనిపిస్తుంటుంది. సో ప్రతిసారి హీరోయిన్ నీ మరదలు బాగుండదా, నేను బాగుండదా అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఆ లవ్ అఫైర్కి సంబంధించి తను టెస్ట్ చేసుకుంటా విధంగా ఇది ఉంటుంది. హీరోయిన్ కొంచెం హైట్ తక్కువ ఉంది, కానీ గ్లామరస్గా స్మైలిష్గా అబ్బాయిలు ఎందుకు పడిపోతారో డైరెక్టరు రైటరు చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందని భావించవచ్చు. మూవీకి సంబంధించినటువంటి పాటలు సూపర్ డూపర్ హిట్గా ఉన్నాయి, డ్యాన్స్లు కూడా బాగున్నాయి. సో పనితనం కూడా బాగుంది, నైపుణ్యత బాగుంది. సో ఏది పరిస్థితి. సో హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే క్రమంలో ఒక ప్రయత్నం. హీరోయిన్ తండ్రి జగపతి బాబు ఎవరైతే ఉన్నారో, జగపతి బాబు క్రిస్టియన్ పాత్రధారిగా చర్చికి వెళ్తారు. వాళ్ళకు ఉన్నది హీరోయిన్ ఫ్యామిలీకి సంబంధించి తన కాలేజీకి వెళ్ళటం,
ఇంటికి వెళ్ళటం లేదా సండే చర్చికి వెళ్ళటం ఇదే ఎజెండాగా కొనసాగుతూ ఉంటుంది. చాలా కుటుంబాల్లో పెద్దగా ఏముండదు. సినిమాల్లో మొత్తం చూపిస్తూ ఉంటారు, అంతా జరుగుతుంది. కానీ ఒక మనిషి 5 10 మందికి 20 మందికి ఎక్కువ మాట్లాడలేడు. డే అంతా కలిపిన ఎంత మాట్లాడినా కోసం మూకుమ్మడి సమావేశాలు కనుక్కున్నారు మన పూర్వీకులు. సో ఇది ఈ సినిమాలో కూడా అట్లనే జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఫ్యామిలీకి సంబంధించి హీరో ఫ్యామిలీకి సంబంధించి కూడా సందర్భాన్ని కూడా కనిపిస్తాయి. మొత్తం ట్రాక్ అంతా హీరో హీరోయిన్ల మధ్యనే నడుస్తూ ఉంటుంటుంది. హీరో స్పెల్లింగ్ అంటే 10th ఫెయిల్ అయినట్టుగా చూపిస్తారు హీరోని. కానీ సారీ SORRY సారీ అని అంటే హీరోయిన్ సీనరీలో కొడతారు వాళ్ళు పరిచయం అయినప్పుడు. SORRY సారీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ అయితే SWOORI అని రాస్తారు వాళ్ళు. సో ఆ విధంగా మాస్ మూవీ లాగా చెప్పొచ్చు దీన్ని. దాని తర్వాత ఇంకొక రూపంలో పాటల రూపంలో సారీ ఏదో పాత ఘంటసాల పాట పెడతారు ఆటో ఎక్కినప్పుడు. ఆ విధంగా కూడా ఏది చివరికి లోపల ఇష్టపడుతున్న హీరోకి కమాండింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంటుంది. సో ఆ విధంగా మూవీ ఫస్ట్ నుంచి చివరి దాకా నడుస్తూ ఉంటుంటుంది. హీరోయిన్ని హీరో గ్రామీణ ప్రాంతాల్లో నాకు తెలిసి సో గోదావరి పరివాహక ప్రాంతం అయి ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి వాగులో ఉన్నటువంటి కలువ పువ్వులు తీసుకొచ్చి హీరోయిన్కి ఇస్తే కన్విన్స్ అయింది. ఆ ప్లేస్కి తెలిసి వెళ్ళటం. అదేవిధంగా హీరోయిన్ పుట్టినరోజున హీరో చేయటం, హీరో పుట్టినరోజున హీరోయిన్ చేయటం, ఈ కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్గా లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటాయి. దాంతో పాటుగా హీరోయిన్ దానికి సంబంధించి ఒకసారి కూడా క్రిస్టియన్స్ అనేది జనరల్ చర్చిలకు వెళ్ళరు. సో తన చర్చికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వర్షం ప్రభాస్ మూవీ ఆ విధంగా ఉంటుంది. సో అందులో ఎన్నాళ్ళ గుర్తొచ్చే వాన పాటని ఈ సినిమా హీరోయిన్ గోదావరి కట్టిన హీరోయిన్ కాలేజ్ ఫెస్టివల్లో యానివర్సరీలో చేస్తుంది డ్యాన్స్. సో పరస్పరం లవ్ ఉన్నట్టుగా అదొక యూత్ఫుల్ మూవీ లాగా మనకి అనిపిస్తుంది, యంగ్స్టర్స్ లాగా. సో యూత్గా ఉన్నప్పుడు అంటే హీరో తల్లిది ముస్లిం మతం, తండ్రిది హిందూ మతం. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటూ జీవించినట్టుగా మనకు చూపించే ప్రయత్నం చేశారు. సో ఇంకొక కేసులో పోలీసు వాళ్ళు ఎప్పుడు హడావుడి చేస్తూ ఉంటారు. ఈ హడావుడికి సంబంధించిన క్రమంలో హీరో ఇంకొక వేరే అమ్మాయిని అత్యాచారం చేశారని చేస్తారు. సో ఈ క్రమంలో బాగా కొట్టిన తర్వాత మళ్ళీ అమ్మాయి అత్యాచారం అని చెప్పినటువంటి అమ్మాయి తండ్రి మళ్ళీ కేసు వాపసు తీసుకుంటాడు. ఎందుకంటే హీరో నిజాయితీపరుడు అని అర్థమైంది. ఆ పోలీస్ దెబ్బలకి మళ్ళీ ఎక్కడ ఉన్నటువంటి హీరోని చూడటానికి వచ్చే ప్రయత్నం చేస్తే ఆ విధంగా ఈ మూవీ నడుస్తూ ఉంటుంది. హీరో సిన్సియర్, కమిట్మెంట్, తన పని తాను చేసుకుపోతుడు, నిజాయితీపరుడు, అన్నీ సహజంగా అన్నీ కనపడి నేరాలు, కడియాలు, కవచకొండలు అన్నీ తొడిగేస్తారు హీరోకి అన్నీ గుడ్ హ్యాబిట్స్ ఉన్నట్టుగా. సో స్క్రీన్ మీద అట్లా చూపించే ప్రయత్నం చేశారు. సో ఒక సందర్భంలో యూనల్ పాజా సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంటే హీరోయిన్ తండ్రి ఒకరిని కొడితే వాడు మళ్ళీ కొట్టే ప్రయత్నం చేస్తాడు. సో అప్పటికే హీరోయిన్ మధ్య బంధం చెడిపోయినా కూడా హీరోయిన్ తండ్రిని కొడతా ఉంటే హీరో పోయి రక్షించి వాళ్ళ మీద దాడి చేస్తాడు. సో ఆ విధంగా మూవీ ఎంటర్టైన్మెంటు, ఎంగ్జైట్మెంటు, ఉత్కంఠ ఇవన్నీ మనకి కలగలిపి కనిపిస్తాయి. సో తండ్రి మీద బిడ్డకు ప్రేమ, బిడ్డ మీద తండ్రికి ప్రేమ చూపించే ప్రయత్నం చేశాడు. సో లవర్స్దే ప్రేమ అంటే తండ్రిది ఉంటుంది, తండ్రి ప్రేమ ఉంటుంది, తల్లి ప్రేమ ఉంటుంది. సో ఏమంటారు, సో అందుకోసమే సరే సినిమాని ఎంటర్టైన్మెంట్ పాటుగానే చూడాలి. 10th లవ్లో పడితే 7th పడితే కదా అసలు పుట్టినప్పుడే చేపట్టుకున్నట్టుగా చూపిస్తున్నారు కొన్ని మూవీస్. సహజంగా సోషల్ యాక్టివిస్టులుగా, ఎన్జిఓ లీడర్గా నేను చెప్పేది ఒకటి, 21 సంవత్సరాలు వచ్చేదాకా లవ్కు దూరంగా ఉండండి అనేది. సో ఈ సినిమా యాంగిల్లో చూడండి, ఎంటర్టైన్మెంట్ పార్ట్లో బాగుంది. వేసవికాలంలో సో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. లవ్ మూవీ ఇది, ముందే చెప్తున్నాను, ఇది యూత్ఫుల్ లవ్ మూవీ. లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడవచ్చు, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది చూసే మూవీ కూడా. సో ఇక సామాజిక అంశం మెసేజ్ చెప్పదలుచుకుంది ఏంటంటే, సహజంగా ఆడపిల్లలను చదువుకు పంపిస్తే లవ్లో పడుతున్నారని చాలా డ్రాప్ అవుట్స్ కూడా పెరగడానికి అదొక కారణంగా కనిపిస్తూ ఉంది. సో పేరెంట్స్ నమ్మకాన్ని కొనిపోతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్కే ఎందుకు పడతారంటే, నాకు తెలిసి కొన్ని సిటీల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి, లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు కాబట్టి వాళ్ళదే ప్రపంచం అనుకుంటారు ఆ యూత్లో. కళ్ళు బయర్లు గమ్మి, మస్కలు గమ్మి కళ్ళజబ్బుతూ ఉంటారు కదా యూత్, ముఖ్యంగా యువతులు. అందుకోసం ప్రయోజకుడైనటువంటి భర్త కంటే కూడా పేరెంట్స్ మంచి భర్తను చూసినా కూడా
లవ్లోనే పడుతుంటారు. ఎవరికి? ఆటో డ్రైవర్‌కి, క్యాబ్ డ్రైవర్‌కి, లేకపోతే స్విగ్గీ, జొమాటో అలాంటి ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి వాళ్ళకే పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పనులన్నీ వదిలేసి వీళ్ళ కోసం వస్తుంటారు కాబట్టి వాళ్ళే హీరోలాగా కనపడుతుంటారు. కాలేజీ నుంచి ఒక ఫోన్ కొట్టంగానే కాకపోతే టైం కాంగానే బాడీ గార్డ్ లాగా ఆటో ఆడ పెట్టుంటే వెళ్ళిపోయి డైరెక్ట్‌గా ఎక్కితే ఊళ్ళో వచ్చో ఇంట్లో కన్నా దింపితే అది గ్రేట్‌గా భావిస్తుంటారు. కానీ నిజ జీవితం అది కాదు కదా! జీవితం తర్వాత చాలా ఉంటాయి. సహజంగా ప్రేమించినంత మట్టికి పెళ్లి చేసే మట్టుకే కథ. కానీ మిగతా జీవితంలో అన్ని రకాలు మిగతా భార్యాభర్తల్లాగానే అన్నీ ఫేస్ చేయాల్సొస్తది. ముఖ్యంగా లవ్ స్టోరీలు, అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైనా కూడా, లవ్ మ్యారేజ్‌లు, అరేంజ్డ్ మ్యారేజ్‌లు ఏవైనా కూడా సో, ఖచ్చితంగా సహజంగానే ఫ్యామిలీకి సంబంధించి కష్టాలుంటాయి. వాటిని ఫేస్ చేయాల్సిందే. సో, కొంతమంది లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళంతట వాళ్ళు పోయి ఆహ్, నా సముద్రంలో దూకటమని, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దలందరూ కలిసి సముద్రంలోకి నెట్టేయటం అని రకరకాలుగా చెప్తుంటారు. సంసారం అంటే 7 సప్తసముద్రాలను దాటటమని, సంసారాన్ని దాటటం కంటే సప్త సముద్రాలు దాటటం ఈజీ అని, సంసారం అంటే ఒక చదరంగం అని. సో, ఇట్లా రకరకాల ఇది ఉంటుంటాయి. సో, పని చేసుకొని బతకగలిగితే అన్నీ బాగానే ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించి పెళ్ళైన తర్వాత లవ్ స్టోరీలన్నీ పెళ్ళికి ముందే ఉంటాయి. పెళ్లి తర్వాతే ఉండవు. సో, పేరెంట్స్‌ని ఆ విధంగా చూపిస్తా ఉంటారు. సో, లవ్ స్టోరీలు అంటే అడ్జస్ట్‌మెంట్ నుంచి పెళ్ళైన తర్వాత అడ్జస్ట్‌మెంట్ నుంచి సక్సెస్ రేసే ఉంటది. అది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా. సో, ఇయాల రేపు లవ్‌లు అది లవ్ అనలేం. పెళ్లి కాకముందే కాపురాలు చేసేస్తా ఉన్నారు. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే ఎవరి దారిన వాళ్ళు ఉంటా ఉన్నారు. సో, ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. లేట్ మ్యారేజెస్ ఉన్నాయి. సో, సమాజంలో ఇవన్నీ ఉన్నాయి. సో, ఇదైతే ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. లవ్ స్టోరీ చూసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా చూడొచ్చు. సో, మనం లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. లవ్ అంటే లవ్ కాదు, అది కొవ్వు. మగపిల్లలు ఆడపిల్లలతో మాట్లాడటం, ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడటం. సో, క్లాస్‌మేట్స్ అన్న ఏదైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడొచ్చు ఆడపిల్ల, మగపిల్ల గాని. క్లాస్‌మేట్స్ కాని వాళ్ళు మాట్లాడుతున్నారంటే లవ్ కాదు, కొవ్వు అనేది మన 21 ఇయర్స్ లోపు అంటే వాళ్ళ కెరియర్ ప్రాబ్లమ్ అయిద్దని. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తా ఉన్నారు. అప్పుడు లవ్‌లో పడ్డాం కాబట్టి చదువుకోలేకపోయాం. ఇప్పుడు చదువుకుంటున్నామని చెప్తా ఉన్నారు. లవ్‌లో ఉంటే ఇయన్నీ ఉంటాయి. అమాయకంలో ఉంటారాళ్ళు. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఈ విధంగా ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌గా ఉంటది. లవ్ మ్యారేజ్‌కి సంబంధించి ఇట్లుంటుందనేది తెలియజేసుకుంటూ సో, మనం సామాజిక కోణంలో, సమాజ దృక్పథంలో 21 సంవత్సరాలు వచ్చిందాకా లవ్‌లో పడొద్దని చెప్తాను. 21 సంవత్సరాల తర్వాత మైనారిటీ తీరి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి అది భాగం. సమాజంలో తెలంగాణలో 98% పైగా 98.5% పైగా ఇంటర్ ఏమంటారు అరేంజ్డ్ మ్యారేజెసే జరుగుతున్నాయి. 98.5 అంటే 1.5-1.8 లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి తెలంగాణలో. ఇక భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం చూసినప్పుడు సో, 100కి 99% అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కులం లోపల. 1% ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి. అవి కూడా పరువెత్తులకు కొన్ని పరువెత్తుల దాకా వెళ్తా ఉన్నాయి. సో, ఈ క్రమంలో కులం ఉన్నది భారతీయ సమాజంలో. అందుకోసం ఇవన్నీ జరుగుతా ఉన్నాయనేది తెలియజేసుకుంటూ సో, లవ్ మ్యారేజ్ అయితే ఇటు పేరెంట్స్ సీరియస్ తీసుకుంటారు, అటు పేరెంట్స్ సీరియస్ తీసుకుంటారు. మా మాట లేదు, కావాల్సిందే, ఏం జరిగినా మాకు సంబంధం లేదని. అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఏమన్నా ఫెచ్చింగ్ ఏందంటే వాళ్ళు దగ్గరుండి చేశారు కాబట్టి ఆళ్ళో ఈళ్ళో అంతో ఎంతో సర్దుతా ఉంటారు. బియ్యం గానీ, నిత్యావసర వస్తువులు గానీ, కరెంట్ బిల్లు గానీ, ఇంటి కిరాయి బిల్లు గానీ, బండి కట్నంగా సదివింపులు గానీ, అనవసరమైతే డబ్బులియటం గానీ ఇయన్నీ ఉంటాయి అరేంజ్డ్ మ్యారేజ్‌లో. ఇది సమాజంలో నడుస్తున్నది. సో, యూత్‌గా ఉన్నటువంటి ఆడు పెళ్ళయి పిల్లల్ని గానీ, వాళ్ళ పిల్లల పెళ్ళిడికొస్తే తను లవ్ చేయొచ్చు గానీ, తన పిల్లలు లవ్ చేయకూడదనే మైండ్ సెట్స్ ఉంటారు. జనరల్‌గా లవ్ మ్యారేజ్‌లు అన్నీ కూడా రెండో తరానికొచ్చినప్పుడు మళ్ళీ అటు తండ్రి తరపు బలమైనోళ్ళు ఉంటే తండ్రి వైపు సంబంధం, తల్లి వైపు బలమైనోళ్ళు ఉంటే తల్లి వైపు సంబంధాల వైపు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కుల వ్యవస్థ అయితే భారతదేశంలో ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ వైపుగా వెళుతున్న పరిస్థితి. సో, ఆడపిల్లలు మోసగాళ్ళని అంటా ఉన్నారు. మోసగాళ్ళు కాదు, కుటుంబానికి పెంచిన పేరెంట్స్ గౌరవిస్తున్నారనేది భావించొచ్చు. సో, పెద్దలారా, మిత్రులారా, ఈ చెమటలు పడతా ఉన్నాయి. చూస్తా ఉన్నారు గదా! చెమటలు పడతా ఉన్నాయి. సో, ఇంత మండు వేసవిలో చల్లని చిరుజల్లుల ఈ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌గా ఉంది. సినిమాని సినిమా యాంగిల్‌లో తీయండి. నేను రివ్యూ కోసం అనాలిసిస్ చెప్పాను. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ ఇది బ్లాక్ బస్టర్ మూవీ, సక్సెస్ మూవీ. సినిమా మీ సమయం, డబ్బు వృధా కావు. నేను 5 మార్కులకి 4 మార్కులు, 10 మార్కులకి 8 మార్కులు వేస్తున్నాను. సో, తప్పకుండా చూడగలను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నారు పెద్దలారా.